నీ పేరు చెప్తే ఒక పథకం చెప్పండి, మీ పేరు చెప్తే ఒక సంస్కరణ చెప్పండి. మాట్లాడితే హైదరాబాద్ నేను కట్టా. హైదరాబాద్ నువ్వు కట్టింది ఏంటి బా, అది తెలీదా ఎవరేం చేస్తుంది? మరి బెంగళూరు అదే టైంలో 7 స్టార్ట్ అయ్యింది. ఎందుకు బెంగళూరు మోర్ అడ్వాన్స్డ్ అయింది? ఎంత రెవెన్యూ బెంగళూరుకి వస్తుంది, ఎంత ఐటీ ఎక్స్పోర్ట్స్ బెంగళూరు ఎంత హైదరాబాద్ కంపారిజన్ చేసుకుంటే? బెంగళూరు ఎస్ఎం కృష్ణ గారు నేను బెంగళూరు నిర్మించాలని ఎక్కడ ఒక్కరోజు కూడా మాట్లాడిండు ఆయన. ఆ టైంలో ఎప్పుడో చెప్పాను నేను, హైదరాబాద్ నువ్వు నిర్మించడం కాదబ్బా, ఎవరు సీఎం ఉన్నా జరిగేది రొటీన్ ప్రక్రియ, ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటిది. వాళ్ళ అవసరాల కోసం నీడ్స్ కోసం పెట్టుకున్నారు. నువ్వు సొంతంగా సాధించింది లేదంటే నేనే నిర్మించా ఇది ఒక్కటి చెప్పుకుంటూ ఉంటావు. ప్రజలన్నీ కూడా గమనిస్తున్నారు. నీ యొక్క సంవత్సర పాలనలో ఎంత నువ్వు వైఫల్యం చెందావో, ఎన్ని రకాల ఆంధ్ర ప్రజలను ఇబ్బందులు పెట్టావో, లా అండ్ ఆర్డర్ని ఎంత దిగజారుస్తూ మళ్ళీ ఎదురుదాడి చేయడం, వాళ్ళ పార్టీ కార్యకర్తలు వాళ్ళ ఆధిపత్యం కోసం చంపుకొని తిరిగి అది వైసీపీలకు ఉన్నాడు, వైసీపీ కోవట్లట ఆయన పార్టీలోకి వెళ్ళి ఇది చేస్తున్నారని మాట్లాడుతూ ఏందయ్యా మాటలు? ఒక్కసారి నేచర్, వయసు పెరిగింది, మీకు ప్రజలు మ్యాండేట్ ఇచ్చినప్పుడు కొంచెం గౌరవప్రదంగా భవిష్యత్తులో మంచి ఆలోచనలు, ఇవన్నీ నువ్వు చెప్పుకుంటున్నావు. ఈ రోజు నువ్వు ఆర్టిఫిషియల్ క్రియేట్ చేస్తున్నావు నీ మంచితనం అని చెప్పి. ఈ నిజాలు ఎక్కడికి పోవు, అందరికీ తెలుసుకుంటారు రేపు పొద్దున. అప్పుడైనా అసహించుకుంటాను నేను. ఈ రోజు కోసం ఆలోచన చేయొద్దు, మంచి చేయడానికి ప్రయత్నం చేయి. ప్రజల మనసు మంచి మనసుతో గెలువు. రెచ్చగొట్టి ఎమోషన్స్ క్రియేట్ చేసేసి ఆర్టిఫిషియల్ గా డెవలప్ చేసడం కాదు అభిమానం అంటే. రాజశేఖర రెడ్డి గారు లాగా చెయ్యి, రామారావు లాగా చెయ్యి, మంచిది. కానీ నీ ఉద్దేశం అలా లేదు. ఎంత కక్షపూరితం! మానాడు మొదలైనటువంటి రోజున వైఎస్ఆర్ జిల్లా ఉందని చెప్పి ద్వేషంతో వైఎస్ఆర్ కడప అని పెట్టాలి, ఎందుకు ఇవ్వలేదు జీవో, వైఎస్ఆర్ పేరు తీసేయండి అని చెప్పి మహానాడు స్టార్ట్ అయ్యేటప్పుడు అధికారులను భయభ్రాంతులకు గురి చేసి యుద్ధ ప్రతిపైన జీవో తెప్పించుకోవాల్సిన అవసరం ఏముంది? మేము అట్లా ఆలోచన చేయలేదే. నీ కళలో కూడా చేయకూడదు అని నీ మనసులో నేను అటువంటిది మహనీయుడు ఎన్టీఆర్ పేరుతో కూడా మేము జిల్లా ఏర్పాటు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరిది గొప్ప మనసు? హెల్త్ యూనివర్సిటీ గురించి మీరు మాట్లాడారే, హెల్త్ కు సంబంధించి ప్రజలకు ఆరోగ్యశ్రీ ఇచ్చాడు, 108 చేశాడు. ఆయన స్వయాన ఒక డాక్టరు అన్న ఉద్దేశంతోనే చేశాడు, కానీ ఎన్టీఆర్ పైన ద్వేషంతో కాదు. దానికి వివరణ కూడా ఇచ్చాడు. మీరు దాన్ని ఎంత బ్యాడ్ గా చేశారు. మరి మీరు ఈరోజు ఏం చేస్తున్నారు? వైఎస్ గారి విగ్రహాలను ఎంత అవమానిస్తున్నారు, విగ్రహాలను ఎన్ని కూల్చారు. ఈరోజు విగ్రహాల కన్నా జెండాలు కట్టడము, మీరు చేసిన విధానాలన్నీ కూడా హర్షిస్తున్నారు అనుకుంటున్నారా ప్రజలు? అన్ని గమనిస్తున్నారు. మీకు బుద్ధి చెప్పే రోజు త్వరలోనే వస్తుంది. మీలో మానవత్వం అనేది టోటల్ గా మంట కలిపింది. మీరు కేవలం మీ పార్టీ మళ్ళా అధికారులకు రావాలనో, పార్టీని బలోపేతం చేసుకోవడానికి అన్నటువంటిది పరిపాలన చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అలా ఆలోచన చేయలేదు. అందరికీ మంచి చేయాలా, సంస్కరణలు రావాలా, అవినీతి అన్నటువంటిది జరగకూడదు అన్నటువంటి ఉద్దేశంతోనే రివర్స్ టెండరింగ్ కానీ, మొబిలైజేషన్ అడ్వాన్స్ కానీ ఇట్లాంటి అన్ని కూడా సంస్కరణ తీసుకొచ్చి అందరికీ ఒక భయం ఉండాలా, ప్రజాధనం వృధా కాకూడదు అనే ఆలోచనతో చేసినటువంటివి. ఈ రోజు మీరు ఎందుకు రివర్స్ టెండరింగ్ వద్దంటున్నారు? టెండర్లు పిలుచుకున్నారే, అన్ని మేనేజ్డ్ గా ఎవరెంత పర్సంటేజ్ చేయాలని ఏ కంపెనీలు రొటేట్ చేసుకుంటా వాళ్ళకే వర్కులు అసైన్ చేసుకుంటా, వాళ్ళకి మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చి అదే రోజు రాత్రి డబ్బులు లాక్కుంటా అవినీతి ఎలా చేస్తున్నారు మీరు? సో నా ఉద్దేశంలో మీరు నిజంగా కడపలో సక్సెస్ అవ్వాలని ఉంటే మీరు ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేసి 50 సంవత్సరాలకు పెన్షన్లు, నిరుద్యోగ భృతి 3000, తర్వాత ఆర్టీసీ బస్సు అన్ని కూడా చేసి ఇవన్నీ చేశామని చెప్పుకోనుంటే ఏదో బాబు చేసి ఈరోజు పెట్టుకుని వెళ్ళి అనుకోని ఉండొచ్చు. పరిపాలన వైఫల్యం చెంది ఆర్టిఫిషియల్ గా ధనవంతుల దగ్గర అదే ఒక ఉండి మాదిరి పెట్టి చందాలు వసూలు చేపించి ఇవి ఆ పని చేస్తాం ఈ పని చేస్తామని చెప్పి కోట్ల రూపాయలు చందాలు వసూలు చేసుకుని దాన్ని ప్రభుత్వ అధికారులను అక్కడ పెట్టి వాళ్ళతో అధికార యంత్రాంగంతో పనులు చేయించుకొని జిల్లా స్థాయి అధికారులు ట్యాగ్ వేసుకొని పనిచేశారు అని అంటే ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా దిగజార్చారు మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి. ఇవన్నీ చేసి ఏదో ఉద్ధరించేశామంటే ఆడెవరు ఇది చేసేవాళ్ళు లేరు, దానికి ఎవరు భయపడే వాళ్ళు లేరు. నీకు రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి గారు అట్లాంటి మీటింగ్లు పెడితే ఆ మీటింగ్ కు 10 ఇంతలు కన్నా ఎక్కువ వచ్చే పరిస్థితులు ఉన్నాయి, ఇప్పుడు ఏర్పడ్డాయి. ఎప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజానాయకుడు, అన్ని ప్రాంతాలను సమానంగా చూసి అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలని ఆలోచన చేసిన వ్యక్తి.
ప్రజల జీవనశైలి మారాలి, పేదరికం ఉండకూడదు, పేద ప్రజలు చేయి చాచకూడదు, వాళ్ళ ఆత్మహత్యంతో బతకాలని ఆలోచన చేసినటువంటి వ్యక్తి. ఫైనల్ గా మీ మహానాడు పూర్తిగా ఫెయిల్. మీరు కేవలం అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి మాత్రమే ఆ మహానాడు పెట్టుకున్నాడు అన్నటువంటిది స్పష్టంగా కనిపించింది.